అందరికీ నమస్కారము. నా పేరు రాధిక. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మహాశివరాత్రి తేదీ, ముహూర్తము, విశిష్టత గురించి తెలుసుకుందాము. మాఘమాసం బహుళ చతుర్థి తిథి ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రం 5:05 ప్రారంభమై అనంతరం 16వ తేదీన సాయంత్రం 5:34 ముగుస్తుంది. మహాశివరాత్రి హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగలో ఒకటి. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటాము. శివుడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన పండుగ మహాశివరాత్రిని పరిగణిస్తాము. ప్రతి సంవత్సరము మాఘమాసం కృష్ణపక్షంలో 14వ రోజున అంటే బహుళ చతుర్థి తిథి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాము. మాఘమాసం బహుళ చతుర్థి తిథి ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రము 5:05 ప్రారంభమై 16వ తేదీన సాయంత్రము 5:34 ముగుస్తుంది. కాబట్టి మహాశివరాత్రి 2026 ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున జరుపుకుంటున్నాం. ఎందుకంటే మహాశివరాత్రి పూజకు అత్యంత పవిత్రమైన సమయం నిశితకాలం. నిశితకాలం అంటే అర్ధరాత్రి సమయం. ఈరోజు నిశితకాలం పూజకు ముహూర్తము ఫిబ్రవరి 15వ తేదీన రాత్రి 11:55 నుంచి 12:56 వరకు ఉంటుందని తెలుపుతున్నారు. ఇక ఉపవాసం ముగింపు విషయానికి వస్తే ఫిబ్రవరి 16వ తేదీన ఉదయం 6:42 నుంచి మధ్యాహ్నం 3:10 మధ్యన పారాయణం చేయవచ్చు. మహాశివరాత్రి రోజున పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజున ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం, జాగారం చేయడం, రోజంతా శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా గడపడం, ప్రదోష వేళ శివుడికి అభిషేకం చేయడంతో పాటు ప్రత్యేకంగా బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం అత్యంత శుభప్రదం. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఆచరించడమే మంచిదని తెలుపుతున్నారు. అలాగే మహాశివరాత్రి రోజున జాగారం చేయడం వల్ల, అందులోనూ రాత్రిపూట చేస్తే శివార్చన మరియు శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు కలుగుతుందని తెలుపుతున్నారు. అలాగే భగవంతుడి మీద సాధకులకు మరియు మోక్ష మార్గాల్లో ప్రయత్నించే వారికి రాత్రిపూట విశేషమైన సమయంగా భావిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మహాశివరాత్రి రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం మధ్యన చేస్తే రుద్రాభిషేకం, శివార్చన, బిల్వార్చన వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతున్నాయని పండితులు చెబుతారు. మహాశివరాత్రి రోజున శాస్త్రసోక్తంగా శివుడికి ఆరాధించిన లేదా మనకు ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన రెండో సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు. మన సాంప్రదాయంలో నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి అనే 5 రకాల శివరాత్రులు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. ప్రతిరోజు శివుడిని ఆరాధించడం అనేది నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్థి రోజున శివారాధన చేయడం అనేది పక్ష శివరాత్రి. ప్రతి మాసంలో బహుళ చతుర్థి రోజున శివుడిని పూజించడం అనేది మాస శివరాత్రి. అలాగే మాఘ బహుళ చతుర్థి తిథిని అత్యంత విశిష్టమైన మహాశివరాత్రిగా శివపురాణాలు పేర్కొంటున్నాయి. ఇక 5వ శివరాత్రి అయిన యోగ శివరాత్రి విషయానికి వస్తే సాధకుడు తన యోగ మహత్వంలో యోగ నిద్రకు ఉపకరించడాన్ని యోగ శివరాత్రి అంటారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరెన్నో వీడియోస్ కోసము లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.